హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ రీడ్స్. మీకు హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టమా? అయితే ఈ కథని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వినేయండి. ఆంధ్రప్రదేశ్లో 1980లో ఒక మారుమూల గ్రామంలో జరిగిన కథ ఇది. అది ఒక అందమైన పల్లెటూరు. ఊరంతా పచ్చని పొలాలతో నిండిపోయి ఉంటుంది. ఆ ఊరిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఊర్లో ఒక గుడి ఉంది. ఆ గుడికి ఒక పూజారి ఉంటాడు. ఊర్లో ఎవరికి ఏ పూజ అవసరమైనా అతనే వెళ్ళి చేస్తారు. ఆ పూజారి అంటే అందరికీ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అయితే ఇది పొద్దున జరిగే కథ మాత్రమే. రాత్రి అయితే చాలు, ఆ ఊర్లోని శ్మశానంలో ప్రేతాత్మలు విజృంభిస్తూ ఉంటాయి. ఆ ఊరి గుడిలో ఉన్న పూజారి ఆ ప్రేతాత్మల్ని ఎలా చల్లార్చాలో తెలియక చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాడు. ఆ ఊరిని ఎలా అయినా ఆ ప్రేతాత్మల బారి నుండి కాపాడాలనేదే పూజారి యొక్క ఉద్దేశం. ఆ ప్రేతాత్మలకి భయపడి ఆ ఊరిలో 9:30 అయితే చాలు, అందరూ తలుపులు మూసుకొని నిద్రపోతారు. అలాంటి ఊరిలోకి కొత్తగా ఒక బడిపంతులు ట్రాన్స్ఫర్ అవుతాడు. పొద్దున్న ఆ ఊరి వాతావరణం చూసి చాలా సంతోషపడిన ఆ బడిపంతులు రాత్రి ఆ ఊరిని చూసి చాలా విచిత్రంగా ఫీల్ అవుతాడు. 3 రోజులు ఆ ఊరి పరిస్థితిని గమనించిన మాస్టారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ స్కూల్లో ఉన్న ఒక స్టూడెంట్ని అడుగుతాడు. ఆ స్టూడెంట్ రాత్రి విజృంభించే ప్రేతాత్మల గురించి ఆ మాస్టర్కి చెప్తాడు. ఆ మాస్టర్కి నవ్వొస్తుంది. ఆ ఊరిలో ఉన్న మూఢనమ్మకాలు చూసి జాలేస్తుంది. ఆ తరువాతి రోజు తనొక్కడే ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి ఏ ప్రేతాత్మలు లేవని ప్రూవ్ చేయాలనుకుంటాడు. రాత్రి 10:30 అవుతుంది. ఆ మాస్టారు శ్మశానం వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. కానీ శ్మశానంలోకి వెళ్లే ముందు ఒక పిచ్చివాడు ఆ మాస్టార్ని ఆపాలని చూస్తాడు. మాస్టారు ఆ పిచ్చివాడిని పట్టించుకోకుండా శ్మశానం లోపలికి అడుగు పెడతాడు. ఒక 5 నిమిషాలు శ్మశానం మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. మాస్టార్కి ఏ తేడా కనిపించదు. ఊర్లో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఏ ప్రేతాత్మలు లేవని ప్రూవ్ చేయాలనుకొని ఆ శ్మశానం నుండి మళ్ళీ బయలుదేరుతాడు. కరెక్ట్గా అదే సమయంలో అక్కడికి ఒక అఘోరా వస్తాడు. ఆ అఘోరా నల్ల బట్టలు వేసుకొని మొహమంతా తెల్లగా ఉండి చూడ్డానికి చాలా వికృతంగా ఉంటాడు. మాస్టారు ఆ అఘోరాను చూసి మళ్ళీ అక్కడే ఆగిపోతాడు. ఆ అఘోరా ఒక శవపేటిక మీద కూర్చొని ఏదో మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చదివిన కాసేపటికి మాస్టారు కళ్ళు 10 పెద్దవవుతాయి. ఆ శవపేటిక నుండి నిజంగానే ఒక నల్లని వికృత ఆకారంలో ఒక ప్రేతాత్మ బయటికి వస్తుంది. ఆ ప్రేతాత్మని తనతో పాటు తెచ్చిన లాంతర్లో బంధిస్తాడు ఆ అఘోరా. మాస్టారు అది చూసి చాలా భయపడి అక్కడ నుండి పరిగెట్టాలని చూస్తాడు. అప్పుడే మాస్టర్కి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. మాస్టర్కి ఒక్క నిమిషం పాటు ఏమీ అర్థం కాదు. ఆ తలుపు కొట్టిన శబ్దానికి అతను నిద్రలేస్తాడు. అప్పుడు అర్థమవుతుంది మాస్టర్కి వచ్చినది ఒక కల అని. తలుపు తీస్తే అక్కడ పాలు పట్టుకొని పాలవాడు ఉంటాడు. అదంతా కల అని తెలిసి మాస్టారు రిలాక్స్ అవుతాడు. మాస్టారు శ్మశానానికి వెళ్ళాలని డిసైడ్ అయిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు ఎందుకో టైర్డ్గా అనిపించి నిద్రపోతాడు. అప్పుడే మాస్టర్కి ఈ కల వస్తుంది. ఆ తరువాతి రోజైనా ఖచ్చితంగా శ్మశానానికి వెళ్ళి ఏ ప్రేతాత్మలు లేవని అందరికీ ప్రూవ్ చేయాలని మాస్టారు అనుకుంటాడు. తరువాతి రోజు అనుకున్నట్లుగానే 10:30కి మాస్టారు శ్మశానంలోకి అడుగు పెట్టాలని చూస్తాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాస్టర్కి కలలో ఏ పిచ్చివాడైతే కనిపించాడో అదే పిచ్చివాడు నిజంగానే మాస్టర్ని ఆపాలని ప్రయత్నిస్తాడు. కలలో చూసిన అఘోరానే అక్కడికి వచ్చి నిజంగానే ప్రేతాత్మని బంధిస్తాడు. అంటే మాస్టర్కి ముందు రోజు వచ్చిన కళ నిజంగా జరిగిందన్నమాట. ఆ అఘోరా మాస్టర్ని చూడకుండా ఆ లాంతర్లో ఉన్న ప్రేతాత్మని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. మాస్టారు ఆ అఘోరా తనని ఏమీ చేయకపోవడంతో ఊపిరి పీల్చుకొని శ్మశానం నుండి బయటికి వస్తాడు. శ్మశానానికి ఇంకెప్పుడు వెళ్ళకూడదని డిసైడ్ అవుతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత మాస్టర్కి నమ్మశక్యం కాని ఒక విషయం జరుగుతుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ ఆ ఊరిలో ఉన్న అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెడతాడు. ఆ ఊరి మేలు కోసం ఎంతో తాపత్రయపడే ఆ పూజారి ఒక హోమాన్ని చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. హోమం చేయడం వల్ల ఆ ప్రేతాత్మల బెడద తగ్గుతుందని పూజారి గట్టిగా నమ్ముతాడు. తరువాత ప్రెసిడెంట్ ఇంకో బాంబు పేలుస్తాడు. హోమంలో ఉండే మంటలో ఊరి నుండి ప్రతి ఒక్కరూ ఒక చుక్క రక్తాన్ని దానం చేయాలని. మాస్టర్కి గుండె ఆగినంత పని అవుతుంది. మళ్ళీ శ్మశానం దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచనే ఆ మాస్టర్ని భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఆ తరువాతి రోజే హోమం చేయాలని ప్రెసిడెంట్ అందరితో చెప్తాడు. మాస్టారు భయంగానే వచ్చి ఇంట్లో పడుకుంటాడు. అప్పుడు మాస్టర్కి ఇంకో కల వస్తుంది.
శ్మశానంలో ప్రేతాత్మని బంధించిన ఆ అఘోర మాస్టారుని శూలంతో దారుణంగా పొడిచి చంపేసినట్లు. అలా రాగానే వెంటనే మాస్టారు నిద్రలేచి ఆ ఊరి నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తాడు. తన బ్యాగ్ సర్దుకొని నైట్ టైమే ఊరి బయటికి వెళ్లాలని ట్రై చేస్తాడు. ప్రెసిడెంట్ ఊరి బయట కొంతమంది ప్రజల్ని సెక్యూరిటీగా పెడతాడు. హోమం పూర్తయ్యే వరకు ఊరి నుండి ఎవరూ బయటికి పోకుండా ఉండాలని ఆ ప్లాన్. మాస్టారు వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా ఆ ఊరి బయట ఉన్న ప్రజలు అతన్ని ఆపేసి మళ్ళీ తన ఇంట్లోకి దిగబెడతారు. మాస్టారు కాసేపు ఆలోచిస్తాడు. ఊరంతా అక్కడే ఉన్నప్పుడు ఆ అఘోర తననేం చేయగలుగుతాడు? అప్పుడు డిసైడ్ అవుతాడు, అందరితో పాటే తను కూడా హోమం అటెండ్ అవుదామని. ఊరందరూ ఉండగా తనని ఎవరు ఏమీ చేయలేరు అనే ధైర్యంతో హోమానికి అటెండ్ అవుతాడు మాస్టర్. ఆ ఊరిలో ఉన్న పూజారి హోమం మొదలు పెడతాడు. కొన్ని మంత్రాలు చదువుతాడు. చదివాక అతను నిలబడి ఊరందరినీ ఉద్దేశించి మాట్లాడడం మొదలు పెడతాడు. 10 సంవత్సరాల క్రితం ఇదే హోమం మనం చేశాం. ఆ హోమం వల్ల 10 సంవత్సరాలు ఈ ప్రేతాత్మలు మనల్ని ఏమీ చేయకుండా ఉన్నాయి. కానీ 20 రోజుల క్రితమే ఆ 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 20 రోజుల్లో మొత్తం 3 ప్రేతాత్మలు బలి తీసుకున్నాయి. మన ఊరిలో ఇంకెవ్వరూ చావకుండా ఉండాలంటే 10 సంవత్సరాల క్రితం బలి ఇచ్చినట్లుగానే ఇంకో మాస్టర్ని మనం బలి ఇవ్వవలసి ఉంది. అది వినగానే మాస్టర్కి చెమటలు పట్టేస్తాయి. చీకటిలో ఆ పూజారిని సరిగ్గా చూడడు. కానీ ఆ పూజారిని దగ్గరగా చూసిన తరువాత అర్థమవుతుంది, ఆ పూజారే మాస్టారు కలలో చూసిన అఘోర. పూజారి తన పక్కన ఉన్న పెద్ద సంచిలోంచి ఒక శూలాన్ని బయటికి తీస్తాడు. మాస్టారు అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించే లోపే ఆ ఊరందరూ కలిసి మాస్టారుని బంధించేస్తారు, చెట్టుకి కట్టేస్తారు. శూలాన్ని పట్టుకొని ఆ పూజారి లేదా మాస్టారు చూసిన అఘోర మాస్టార్ని బలి తీసుకోవడానికి ముందుకి వస్తూ ఉంటాడు. మాస్టారు కళ నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని క్రింద ఉన్న బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేసి హర్రర్ స్టోరీస్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.